దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ నేత కె నారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల యథోన్మాద విధానాలు ప్రపంచ చమురు మార్కెట్ను అస్థిరపరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, దాని ప్రభావం చివరికి సామాన్య ప్రజలపై పడుతోందని ఆయన అన్నారు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై సెస్సులు, పన్నులు, అదనపు వసూళ్ల ద్వారా ప్రజలపై మరింత భారం మోపుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడుతోందని, రైల్వేలు అలాగే విమానయాన సంస్థలు సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. రైల్వేలు, విమానయాన సంస్థలు అమలు చేస్తున్న డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రజలను దోచుకునే విధానంగా మారిందని విమర్శించారు. డిమాండ్ ఎక్కువైనప్పుడు టికెట్ ధరలను యంత్రితంగా పెంచడం వల్ల మధ్యతరగతి, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఉదాహరణకు హైదరాబాద్ తిరుపతి మార్గంలో రైల్వే టికెట్ ధర 8,000కు పెరగడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయాల్సిన రైల్వేలు లాభాల కోసం నడిచే సంస్థలుగా మారకూడదని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై అధిక పన్నులను తగ్గించాలని, అలాగే డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఫ్యూయల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అబ్రామంగా పెంచేసింది. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజాధికారిని లూటు చేయడం ఒకటికానే కాదు. మరోవైపు ట్రంప్ కారకులు ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ దేశాలపైన దాడులు చేస్తున్నాడో ఆ దాడుల వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశానికి ఇరాన్, రష్యా ఈవెన్ తక్కువ రేటుకి ఆయిల్ ఇస్తామన్నా కూడా దీన్ని తీసుకురాకపోతారు ఆ ట్రంప్ బెదిరింపుల కోసం. కేవలం ట్రంప్ బెదిరింపుల కోసం కోట్లాది మంది ప్రజాధికారిని అన్యాయం చేస్తారా? ధరలు పెంచేస్తారా? ఇప్పుడు మీరు పెంచిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ రేటు కన్నా ట్యాక్సెస్ పెంచుతున్నారు. దాంట్లో తగుదనమని చెప్పి రాష్ట్రాలు కూడా వాళ్ళ లోకల్ ట్యాక్సెస్ పెంచేసుకుంటున్నారు. ఫలితంగా ప్రజానికానికి ఇబ్బంది పడతా ఉన్నారు. డైనమిక్ ఛార్జ్ చెప్తా ఉన్నారు. ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, ట్రైన్ ఛార్జెస్ కూడా. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి తిరుపతికి 7,000 నుంచి 5,000 దాకా ఉంటాయి ట్రైన్ టికెట్స్. నేను విన్నాం ఎప్పుడన్నా. అదేమంటే డైనమిక్ ఛార్జెస్ అంటున్నారు వాళ్ళు కూడా. రైల్వేలు డైనమిక్ ఛార్జెస్, విమానాలు డైనమిక్ ఛార్జెస్, ధరలు పెరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పెంచుతూ ఉంటుంది. ఈ ఎవరితో దోపిడీ చేస్తున్నారు? తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తక్షణం ఉపసంహరించమని కోరుతున్నాం. ఉపసంహరించకపోతే ప్రత్యక్ష ఆందోళన దిగుతాం.